అందరికీ నమస్తే. సో మనం అందరిని చూస్తూనే ఉన్నాము. కొత్త దేవుళ్ళు అంటూ బయటికి వస్తున్నారు. మేం దేవుళ్ళం అంటే మేం దేవుళ్ళం అని పోటీ పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అఘోరి నుంచి ఎప్పుడైతే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగిందో అప్పటి నుంచి అఘోరి సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె ఆడియో లీక్ కూడా ఒకటి బయటికి వచ్చింది. పెద్ద పెద్ద ఛానల్స్ లో అది ప్లే అవుతుంది. అసలు ఏం జరిగింది? అసలు అఘోరి విషయంలో ఏం జరిగింది? ఈ దేవుళ్ళకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి అఘోరా వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష చెప్పతల్లి. ఇటు అఘోరి ఒక పక్క, ఇంకో పక్క మేము దేవుళ్ళం అంటూ వస్తున్నారు. పైగా ముందు ముందు ఉగాది రాబోతోంది. సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది అన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ అఘోరి గురించి మనం మాట్లాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఆడియో కూడా వైరల్ అవుతోంది. మీ మీ దృష్టికి వచ్చిన విషయాలు ఏంటి గురుగారు? ఫస్ట్ నేను అంతకు ముందు వేరే ఏదో ఛానల్లో మాట్లాడాను వాడి గురించి. అఘోరి అంటాం మానేసేయండి వాడిని. అతను అఘోరి కాదు. చాలా సార్లు చెప్పాను, ఇది రిపీటెడ్ గా చెప్పాను. శ్రీనివాస్ అనేటువంటి ఒక ట్రాన్స్జెండర్ గా మారినటువంటి వ్యక్తి. వీడు ఇంకొక ఆయన మీద, రాజేష్ నాథ్ అఘోరి మీద ఎలిగేషన్ చేశారు అంటే నిజంగా ఆయన వైపు తప్పు ఉంటే, ధర్మంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆయన శిక్షింపబడాలి. కానీ ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, వీడు ఆ ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను ఆయన కొట్టారు అని కేసు పెట్టాడు. అమ్మాయిని బాధ పెడుతున్నాడని కేసు పెట్టలా, కొట్టాడు అని కేసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు అలాగా? అసలు వీడి మీద ఉన్నటువంటి కేసుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు కేర్ చేయటం లేదు? హిందువుల్ని గొప్పగా చూస్తాను, హిందువుల మీద దాడి చేస్తే ఊరుకోను అన్నవాడు వీడే త్రిశూలాలతో పొడిచేసి హిందువుల్ని రోడ్డెంబడబడి తిరుగుతూ ఉంటే అచ్చోసిన ఆంబోతులాగా గవర్నమెంట్ ఎందుకు వదిలేసింది? అప్పుడు తప్పెవరిదవుతుంది? గవర్నమెంట్దా? పిచ్చిగా గుడ్డిగా నమ్మేటువంటి జనాలదా? ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకార మదంతో ఉన్నటువంటిది శ్రీనివాస్దా? రాజేష్ నాథ్ అఘోరి గారికి అసలు చాలా తెలియని విషయం ఏంటంటే, ఆయన దగ్గర అసలు ఫోన్ ఉండదు. వాళ్ళ శిష్యుల దగ్గర ఉంటుంది. ఆయన సామాన్యంగా ఎవరితో మాట్లాడు. నేను ఆయన్ని కుంభమేళాలో కూడా కలిశాను. ఎవరితో మాట్లాడు, ఆయన పనేదో ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అసలు వీడికి ఉన్నట్టు గురువింద కింద నలుపు తెలియదంట. వీడు చేసే తప్పుల్ని వీడు ఆలోచించడు, వీడు ఎదుటివాడి మీద తప్పుల్ని నింపుతాడు. అది తప్పు కదా. అసలు ధర్మాన్ని అఘోరా ఎవరు గురువు గారు? అమ్మా, ఈ రాజేష్ నాథ్ అఘోరా అంటున్నారు కదా, ఆయన ఎవరు అసలు? ఆయన నేపథ్యం ఏంటి? పరిచయం కాదమ్మా వీళ్ళిద్దరికి. వైజాగ్ లో ఒక ఆయన ఉంటాడు. ఆయన మరి ఎవరి ద్వారా పంపించాడో తెలియదు, ఈ శ్రీనివాస్ గారిని రాజేష్ నాథ్ అఘోరా దగ్గరికి పంపించాడు. ఆయన ఏం చేశాడంటే, నల్ల బట్టలు వేసుకొని నల్ల బట్టలు ధరించి వీడికి ఒక వస్త్రాన్ని ఇచ్చేశాడు. ఇదంతా ఏదో ఒక పెద్ద నాటకం, గూడు పుడాని లాగా అనిపిస్తుందమ్మా. బట్ ఇంకొకటి ఏంటంటే, నాకు తెలిసినంత వరకు రాజేష్ నాథ్ తప్పు చేశాడు అంటే నేను నమ్మను. అస్సలు నమ్మను. అతను ఇప్పుడు కాదమ్మా, ఎప్పటి నుంచో ఆ తణుకు దీంట్లో ఒక అఘోరాగా ఉన్నారు. అఘోర అఖాడాల్లో కూడా ఆయన ఒక మెంబరు, ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాడు అలాంటి పనులు చేశాడు అని అంటే ఆయన, నాకు తెలిసి ఎవరూ నమ్మరు. ఇప్పుడు మీరు అన్నారు ఆడియో కాల్ ఏదో బయటకు వచ్చింది అని. అసలు ఈ ఆడియో కాల్ వల్ల ఎవరిది తప్పు అని ఆలోచిస్తే ఈ అఘోరా గాడిదే, సారీ నేను కూడా అఘోరా అనాల్సి వస్తుంది, నా కర్మ. ఈ శ్రీనివాస్ గాడిదే తప్పు అనిపిస్తోంది. ఆవిడేంటి, నువ్వు రావాలి, నువ్వు ఎక్కడున్నా రావాలి, అది బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ అమ్మాయి వాడిని. ఆ అమ్మాయికి వీడికి సంబంధం ఏంటి? ఇవన్నీ వెలుగులోకి రావాలమ్మా. పోలీసులు కూడా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి విచారించకుండా ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు అనే ముసుగులో వీడిని వదిలేస్తున్నారా? లేదు వీడి వెనకాల ఎవరున్నారు? ఎప్పటి నుంచో నేను మొత్తుకుంటున్నది ఇదేనమ్మా. కానీ ఎవరు పట్టించుకోవట్లే. ఇక్కడని కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి.
ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో లోపలేస్తున్నారు. ఏది అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసినందుకు. అవును. అటు అటువంటిది ఒక డిపార్ట్మెంట్ లో ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఒక సిఐనో ఎస్ఐనో వీడు కొట్టాడు అని అంటే దానికి చట్టం ఉండదా? అప్పుడు చట్టాలను ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వరా? ఒక అధికారిని కొట్టాడు అంటే వీడికి ఎంత బలుపు ఉండాలి? దాన్ని ఎందుకు దృష్టిలో పెట్టుకోవట్లేదు గవర్నమెంట్? అది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా ఒకటే. న్యాయం న్యాయమే. ఆ ఓకే. న్యాయాన్ని ఎందుకు కాపాడట్లేదు? ఎవరినైనా కొట్టే అధికారం వీడికి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న మొన్న ఈ మధ్య ఏదో కమరవెల్లి ఉత్సవాలు జరిగినాయి కదా, అవును. అక్కడ ఎవరో తాగి గొడవ చేసినందుకు తీసుకెళ్లి లోపలేశారే, ఉమ్. వీడిని ఎందుకు వేయటం లేదు? వీడన్నీ నాటకాలు అని తెలుసు, వీడు విగ్గు పెట్టుకొని తిరుగుతాడని తెలుసు, ప్రతిదీ తెలుసు. వీడెళ్ళి ఇంకొక మహానుభావుడి మీద, ఆయన నిజంగా తప్పు చేసుంటే రాజేష్ రఘురా గారు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, అందులో అనుమానమే లేదు. వీడు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్స్ చేసుకుంటూ వెళ్ళి వీడి బతికేంటో వీడు తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తిపోయటం ఎంతవరకు కరెక్ట్? కానీ రాజేష్ నాథ్ నన్ను మోసం చేశారు అని చెప్పి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోలో అమ్మాయి మొత్తం కప్పేసుకొని ఉంది. మీరు చూసుంటారు. మరి అది ఎంతవరకు పరిగణించొచ్చు అంటారు? రాజేష్ నాథ్ గారు మోసం చేశారని వీడియో వచ్చింది. అవును. మరి ఇప్పుడు వీడును ఆ అమ్మాయి మాట్లాడుకున్న వీడియోని ఏ విధంగా ఆలోచించాలి? ఓకే. వీళ్ళిద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆలోచించాలా? లేదు వీడేదో గ్లడ్జి మనసులో పెట్టుకొని వెధవ నాటకాలు వేస్తున్నాడు అని అనుకోవాలా? రాజేష్ నాథ్ గారిది తప్పుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఆయన తప్పు చెయ్యడు. నాకు ఆ నమ్మకం ఉంది. నేను చాలా మందితో మాట్లాడాను. మాట్లాడిన తర్వాతే ఈ విధంగా మాట్లాడుతున్నాను. సో, నాకు తెలిసినంత వరకు లేడీ అఘోరా అని చెప్పుకునేటువంటి వెధవన్నర వెధవ, ముందర వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. వాడి మీద కేసులు ఉన్నా గానీ, ఇన్ని రోజుల్లో కోర్టులో కనపడాలి అని ఆర్డర్స్ ఉన్నా గానీ, వాడు రోడ్డెమ్మడి విచ్చలవిడిగా తిరుగుతున్నాడంటే అసలు వాడి వెనకాల ఎవరున్నారు? రైట్. వాడు ఎప్పుడు అడుగు పెడితే అప్పుడు ఏదో ఒక ఉపద్రవం తెలంగాణకి వస్తూనే ఉంది. అవును. అదెందుకు ఆలోచించరు? అసలు వీడి వెనకాల ఎవరున్నారు? వీడి హిస్టరీ ఏంటి? ప్రత్యేకంగా మాట్లాడితే హోటల్లో వీడియో దీంట్లో ఆడియో కాల్లో హోటల్కి వెళ్తున్నామా అని కూడా ఉంది. వీళ్ళు అఘోరా హోటల్స్ తో పనేంటి? వీడు మామూలుగా చిప్పలో అన్నం తినేవాడు, నేల మీద పెట్టుకొని అన్నం తినేవాడు. వీడు ఈ ఎదవ నాటకాలు ఎందుకమ్మా? తప్పు కదా. మనం ఎటు వెళ్తున్నాము? న్యాయంగా మాట్లాడుతున్నావా? అధర్మాన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నావా? తెలుసుకోవాలి మనం. అధర్మాన్నే ప్రోత్సహిస్తున్నారు 2 గవర్నమెంట్లు కూడా. ఒక అధికారిని కొట్టినా పట్టించుకోలేదు, ఇక్కడ మనుషుల్ని పొడిచినా పట్టించుకోలేదు గవర్నమెంట్ అంటే తప్పెవరిదమ్మా? ఖచ్చితంగా గవర్నమెంట్‌దే అంటారా? ఖచ్చితంగా గవర్నమెంట్‌దే తప్పు. కానీ ఇప్పుడు మనం ఎందుకు గవర్నమెంట్‌ని ఆలోచిస్తున్నారు? ప్రశ్నిస్తే గురుగారు మనం గవర్నమెంట్‌ని ప్రశ్నిస్తే గవర్నమెంట్ ఏమంటుంది? మాకు ఇలా చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెడితే మేము పెద్ద విషయాలు ఏం చేస్తాం? పాలన ఎయ్యాలా? ఇలా చిన్న చిన్న విషయాలు చూసుకోవాలా? అని ఇలా మాట్లాడతారు. చిన్న విషయం ఏంటమ్మా? ఆయుధంతో కొమరవెల్లి గుడి దగ్గర పొడి చేసినప్పుడు అది చిన్న విషయం అవుతుందా? ఒక అధికారిని ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు చిన్న విషయం అవుతుందా? అంతకన్నా చిన్న విషయాలు ఉన్నాయి కదా. మరి అన్పార్లమెంటరీ వర్డ్స్ తో తిట్టిన వాళ్ళని తీసుకెళ్లి లోపలేస్తున్నారు కదా, అది చిన్న విషయం కాదా? సో ఖచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే 2 తెలుగు రాష్ట్రాలు. అటు తెలంగాణలో గాని, ఏపీలో గాని. ఎందుకు ఆంధ్రప్రదేశ్‌లో గాని. పట్టించుకోవట్లేదంటారు? ఇప్పుడు కొత్త కొత్త ఏమా? దేవుళ్ళు అని చెప్పేసి వస్తున్నారు. మేము దేవుళ్ళం అంటే మేము దేవుళ్ళం అని పోటీ పడుతూ వస్తున్నారు. అందులో మల్లికార్జునమూర్తి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అసలు ఏం జరుగుతుందంటారు? అమ్మ ఇక్కడ మల్లికార్జున ముత్యా గురించి మీ దాంట్లోనే నేను మాట్లాడినట్టున్నా. అవును. ఆ దేవుడా కాదా తర్వాత విషయం. ఫోన్ నెంబర్లు చెప్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని అంటారు. కొంతకాలం ఎదురు చూడండి.
ప్రతి ఒక్కళ్ళ జాతకము బయటపడుతుంది. అంత దేవుళ్ళని వాడిని దేవుడిగా కొలిచేటప్పుడు మనకి ఇక భగవంతుడు ఎందుకమ్మా? ఫోటోలు, భగవంతుడి ఫోటోలు అన్ని తీసి గంగలేసి వాడి ఫోటోలు పెట్టుకొని పూజ చేయండి. కలియుగం యుగం ఆరంభం అవుతోంది అంతానికి అనంటే ఇదేనేమో. అప్పుడే ఏమైంది? ఇంకా రోజుకో కొత్త వాళ్ళు పుట్టుకొస్తూ ఉంటారు. ఒకళ్ళేమో కరోనాని మింగేశానంటారు, ఇంకోడేమో నేనే కలికిని అంటాడు. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతిరోజు ఏదో ఒక కొత్త విషయం ఈ రాబోయే కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం అవుతూనే ఉంటాయి. మీ మీడియా వాళ్ళకి పండగే పండగ. కాదు గురుగారు, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో అసలు ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? ఇది నా మెయిన్ ప్రశ్న. ఎందుకు అంటే ఇటు కొత్త దేవుళ్ళం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఇలా అఘోరి అని చెప్పేసి ఇతను తిరుగుతున్నాడు. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? మీరేమనుకుంటున్నారు? అమ్మ, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటే మీరన్నారు ఇందాక చిన్న చిన్న విషయాలు కదా పట్టించుకోవట్లేదు అని. ఈ ముత్యానో సత్యానో వీళ్ళ గురించి అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కర్ణాటక గవర్నమెంట్ కి సంబంధించింది. మన గవర్నమెంట్ లో ఉన్న ఈ విధవ గురించి పట్టించుకోవట్లేదంటే గవర్నమెంట్దే తప్పు, రేవంత్ రెడ్డి గారిదే తప్పు, ఆంధ్రాలో అయితే చంద్రబాబు నాయుడు గారిదే తప్పు. అందులో ఎటువంటి అనుమానము లేదు. వీడి ఇష్టం వచ్చినట్టు నేను వాణ్ణి చంపేస్తాను, నేను వీడిని చంపేస్తాను, ఆ మసీదుని తీసుకెళ్లి కూలగొడతాను, అసలు వీడెవడో? ఇలాంటి విధవలు ఉండబట్టే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. నిజంగా నిజంగా అంత పిచ్చి, అంత ఇది, నేను కట్టర్ హిందువుని, నేను హిందూ మతంలోనే ఉన్నానంటే ఫస్ట్ మార్చాల్సింది జనాన్ని కాదమ్మా, రాజకీయ నాయకుల్ని. వాళ్ళని మాట్లాడమనండి. మేము పక్కా హిందువులము అని మాట్లాడగలుగుతారా? అంత ధైర్యం ఉందా? అంత దమ్ము ఉందా? మాట్లాడలేరు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన ఓట్లు కావాలి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అంటే ఇప్పుడు మత విద్వేషాలు పెరగడానికి కారణం రాజకీయ నాయకులే అంటారా? ఏమా? మత విద్వేషాలు పెరగడానికి కారణం రాజకీయ నాయకులే అంటారా? మత విద్వేషాలు పెరగటానికి రాజకీయ నాయకులు కారణం కాదమ్మా, మనమే కారణం. ముందర మార్పు అంతగా మారాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మార్పును రమ్మనండి, అప్పుడు మారుతారు. నేనొక్కడిని హిందువుని, నేను హిందూ, కట్టర్ హిందూ. అసలు కట్టర్ హిందూ ఏంటమ్మా? నాకు చెప్పమనండి సమాధానం. దానికి ఒక మీనింగ్. నేను కొన్ని మాటలు మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు కానీ ఒక పెద్ద స్వామీజీ, చిన్నజీయర్ స్వామీజీ గారు హిందువులు కాదు కాఫర్ అని చెప్పాడు. కాఫర్ అంటే ఏంటి? దౌర్భాగ్యుడు అని అర్థం. అంటే హిందువులంతా దౌర్భాగ్యులే? మరి సమాధానం ఇప్పుడు ఎవరు చెప్పాలి? చిన్నజీయర్ స్వామి గారు చెప్పాలా? నేను హిందువుని అనుకుంటున్న మన హిందూ సమాజం చెప్పాలా? ఇలా ఆలోచిస్తే రకరకాలుగా మాట్లాడచ్చమ్మా. బట్ ఏది ఏమైనప్పటికీ న్యాయమే గెలుస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షతి రక్షిత. ఎవరు రక్షించట్లా, అధర్మం వైపే వెళ్తున్నారు. ఒక ముత్య అనుకోండి, ఇంకోళ్ళు అనుకోండి, మొన్న ఈ మధ్య వచ్చినటువంటి అమ్మవారు వస్తుందని చెప్పి సౌందర్య గారు అనుకోండి, విజయనగరంలో నాకు అది ఉంది ఇది ఉంది, నా కళ్ళల్లో కనపడుతున్నాయి, నేను రోజు నాలో కనుకెళ్తానని చెప్పే నాగకన్య గారు అనుకోండి, ఎవరైనా అనుకోండి, మనలోనే మార్పు లేదు. మన ఛానల్లోనే చెప్పా, మనమే పిచ్చివాళ్ళము అని చెప్పా. ఎవరైనా విన్నారా? మంచి చెప్తే వినరు, అందులో అనుమానం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే భూత వర్ధమాన భవిష్యత్తు అని చెప్పేసి విద్యలు ఏమైనా ఉంటాయంటారా? అంటే వీళ్ళందరూ మాకు అది తెలుసు ఇది తెలుసు అంటున్నారు కదా. ఇక్కడ కొన్ని విద్యలు ఉన్నాయమ్మా, వాటి పేర్లు చెప్పచ్చు, తప్పులేదులే. గాంధారీ విద్య అని ఒకటి ఉంది. ఆ విద్యలు విపరీతమైనటువంటి ముందర ధ్యానంతో మొదలు పెడతారు. దాన్ని ఒక్కొక్క స్టేజ్ పాస్ అవుతున్న కొద్దీ మనకేంటంటే థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే కళ్ళు మూసుకొని నువ్వు ఎదురుకుండా
ఏది ఉందో చెప్పగలుగుతావు, ఏ కలర్ ఉందో చెప్పగలుగుతావు, ఏం వాడుతున్నారో చెప్పగలుగుతావు. ఇలాంటిది టీకమ్ఘర్ అని మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంది. అక్కడ అక్షిత అనేటువంటి అమ్మాయి కూడా సేమ్ ఈ విద్యనే ఫాలో అవుతుంది. కానీ భూతకాలం భవిష్యత్తు కాలం తెలుస్తుందేమో కానీ దాన్ని ఏమంటారు, వర్తమాన కాలం అనేటి జరగబోయేది ఏంటి అనేటువంటిది జ్యోతిష్యులు ఏ విధంగా అయితే అటు ఇటుగా చెప్తారో అలాగే చెప్పగలుగుతారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, వీటిల్లో రకరకాల విద్యలు ఉన్నాయి. కర్ణ పిశాచి అని, అలాగే ఇంకొక సాధన ఉంది. అప్పుడే దహనం అవుతున్నటువంటి శవం దగ్గరికి వెళ్ళి పూర్తిగా దహనం అయిన తర్వాత ఆ చితి దగ్గర కూర్చొని చేసేటువంటి విద్య ఒకటి ఉంది. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే, మనకి ఇందాక చెప్పినట్టుగా జరగబోయేది జరిగింది, జరిగిపోయింది తెలుస్తుంది, కానీ జరగబోయేది పూర్తిగా తెలియదు. ఇలాంటి విద్యలు ఉన్నాయమ్మా, లేవని అంటల్లా. కానీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని మరుగున పడిపోయాయి. అవి ఇప్పుడు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటంటే నాకు చిన్న పిల్లలు కూడా ఈ రోజున ఇలాంటి వాటి మీద వ్యామోహాన్ని పెంచుకొని ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తున్నారే, అది కొంతవరకు చాలా గొప్పగా చెప్పచ్చు తల్లి. చెప్పమ్మా. అయితే ఇప్పుడు ఈ ఈ విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవేమైనా నేర్చుకొని ఇప్పుడు మల్లికార్జున ముత్య గాని, ఇప్పుడు నాగ భవిత గాని, ఈ సౌందర్య గాని వీళ్ళు ఏమైనా నేర్చుకుంటున్నారంటారా? నాగ భవిత గారికి జీరో నాలెడ్జ్.